ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి విద్యార్థుల సమగ్ర నివేదికను వారి తల్లిదండ్రులకు కళ్లకు కట్టినట్లుగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఆండ్రాయిడ్ మొబైల్లో ఏఐ ద్వారా విద్యార్థుల నివేదికను తెలుగులో వినిపించే విధంగా యాప్ తయారు చేయడం జరిగిందని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వెలుగుబంట్ల రమణమూర్తి పేర్కొన్నారు. పాఠశాలలో ఏఐ విప్లవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు వేలుగుబంట్ల రమణమూర్తి స్కూల్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థుల విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఇకపై తమ పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకోవడానికి గంటల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేకుండా వారి వద్ద ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ గూగుల్ జెమిని ఉపయోగించడం ద్వారా 10th క్లాస్ విద్యార్థిని నేమ్ తెలియపరిచిన వెంటనే విద్యార్థుల మార్కులు, ర్యాంకులు, హాజరు వంటి సమగ్ర డేటాను తెలియజేస్తుందని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాయి మోహన్ రావు మాట్లాడుతూ తమ పిల్లల ప్రగతిని సులువుగా తెలుసుకునే అవకాశం కల్పించిన తోటి ఉపాధ్యాయులు రమణమూర్తిని అభినందించారు. సందర్భంగా రమణమూర్తి ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతి గదిలో ర్యాంక్ జాబితాలు ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల పోటీతత్వం పెరిగి మంచి మార్కులు సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొత్తం విద్యార్థి మంచి స్టడీ ప్లాన్ కూడా ఆ అబ్బాయికి వచ్చిన లేదా అమ్మాయికి వచ్చినటువంటి మార్కులు బట్టి బేస్ చేసుకుని అనలైజ్ చేసి పూర్తి స్థాయి నివేదిక ఇస్తుందన్నమాట. ఇక పేరెంట్ కానీ ఉపాధ్యాయుడు కానీ దీన్ని క్లియర్గా పూర్తిగా చదివి దాన్ని విశ్లేషించి దానికి తగ్గట్టుగా ఆ విద్యార్థికి ఒక మంచి ప్లాన్ అమలు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా చదవడం ఓన్లీ టెక్స్ట్ రూపంలోనే కాకుండా పూర్తిగా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని వివరించమంటే ఆడియో రూపంలో సులువైన తెలుగు పదాల్లో చక్కగా వివరిస్తుంది. ఇది కాదు, రెండూ కాకుండా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అని ఆ సంబంధిత తల్లి కానీ తండ్రి కానీ మా అబ్బాయి పల్ల సబ్జెక్టులో వెనకబడ్డారని ఉంది, సో నేను ఏం చేయాలి అంటే యాప్ స్పందించి ఈ మార్కులు వచ్చాయి కాబట్టి SA1లో ఈ మార్కులకు వచ్చేటప్పుడు తగ్గాయి, మీరు వెంటనే ఈ సబ్జెక్టు టీచర్ని లేదా పాఠశాల హెడ్ మాస్టర్ని ఇమీడియట్గా కలవండి, వారి సలహాలు తీసుకోండి అని చెప్తూ ఆ ఏఐ కూడా మరిన్ని సలహాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం నేను మా స్కూల్కి చెందినటువంటి 10th క్లాస్ ఒక 62 మంది విద్యార్థుల డేటాను లింక్ చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ అంటే మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు అందరి డేటా మేము ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం, విద్యాశాఖ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఆ డేటాను కనుక దీనికి లింక్ చేయగలిగితే, లింక్ చేస్తే చాలా ఈజీగా లింక్ చేయొచ్చు. లింక్ చేస్తే రాష్ట్రంలో ఉండేటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థుల తాలూకా పేరెంట్స్ వారి పిల్లల యొక్క ప్రోగ్రెస్ని చాలా సులువుగా తెలుగులో స్పష్టంగా అర్థం చేసుకుని దాని మెరుగుదలకి తోడ్పాటు అందేలాగా తీసుకోగలరు. బాపవరం జిల్లా ప్రజా పరిషత్ గురనాపల్లిలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా మా పాఠశాలలో మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రమణమూర్తి గారు ఒక వినూత్నమైన కార్యక్రమం ఏఐ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా అభినందనీయమైనటువంటి కార్యక్రమంగా నేను చెప్తూ, ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి తయారు చేసినటువంటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు రమణమూర్తి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. దీనికి అదనంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఉపాధ్యాయులు పాఠశాల సెలవు పెట్టినప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ఆటోమేటిక్గా ఈ ఏఐ ఈ యొక్క యాప్ ద్వారా చేసేటువంటి సులభంగా చేసేటువంటి అవకాశం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజిటల్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో వాటిని మెరుగుపరుచుకుని వచ్చేటువంటి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి, ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఈ ప్రోగ్రెస్ కార్డు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి అతి తక్కువ ధరతో, అతి తక్కువ తెలివితేటలతోటి, అతి తక్కువ సమయంలో మరి ఈ యొక్క యాప్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రోగ్రెస్ రిపోర్టు ఏ విధంగా అయితే మా ఉపాధ్యాయులు రమణమూర్తి గారు సక్సెస్ఫుల్గా పేరెంట్స్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అదేవిధంగా అందరూ కూడా స్పోర్ట్స్లో కానీ మిగతా సబ్జెక్ట్స్లో కానీ చక్కగా విద్యార్థులకి ఉత్తమ ట్రైనింగ్ ఇస్తున్నారు మా ఉపాధ్యాయులు. స్పోర్ట్స్లో అయితే గత 2 సంవత్సరాలుగా జాతీయ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఇంచుమించు 70 నుంచి 80 మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మా మెమెంటోస్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సైన్స్ ఫెయిర్ విషయానికి వస్తే మరి మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ
కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా ఉపాధ్యాయులు చక్కగా రాణిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మరి ప్రభుత్వం వారు విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా మరి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుకుంటున్నాం. మరి ఇందులో ప్రత్యేకించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మధ్య అనుబంధాన్ని పెంచడం, అలాగే ఆ విద్యార్థుల యొక్క ప్రగతిని, అలాగే వారి ప్రవర్తనని తల్లిదండ్రులకి తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ చక్కగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో సమాజం యొక్క భాగస్వామ్యంతో మరి విద్యా వ్యవస్థల్ని చక్కగా అభివృద్ధి పరచాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అందులో భాగంగానే మా గ్రామంలోని పెద్దలు కూడా మాకు ఎంతో సహాయ సహకారం